Hi students, welcome back to my channel. Today we are going to discuss most important physics question for first interest students. So first of all, మనం question discuss చేద్దాం. A ball is thrown vertically upwards with a velocity of 20 meter per second from the top of the building. According to given question, మనకి ఇక్కడ ఒక బిల్డింగ్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ హైట్ వచ్చేసి 25 మీటర్స్ బిల్డింగ్ హైట్ ఉంది. సో ఈ బిల్డింగ్ మీద ఒక పర్సన్ నించొని వర్టికల్ గా పైకి బాల్ విసిరాడు. 20 మీటర్ పర్ సెకండ్స్ వెలాసిటీతో విసిరాడు పైకి, వర్టికల్ గా అంటే పైకి నిలువుగా విసిరాడు పైకి. అయితే ఇక్కడ మనకు 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ది హౌ హై ద బాల్ రైజ్, అంటే అతను విసిరినటువంటి ఆ బాలు ఎంత ఎత్తులో వెళ్ళింది, పైకి వెళ్ళింది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ హైట్ మాక్సిమం, హెచ్ మాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి కదా. హైట్ మాక్సిమం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, u²/2g. సో ఇక్కడ u అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ, g అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇక్కడ u అంటే ఇనిషియల్ వెలాసిటీ, అంటే ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్స్ కదా. సో 20² 2 ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 మీటర్ పర్ సెకండ్స్ కదా. దాన్ని 10 గా తీసుకుంటాము, ఈక్వల్ టు 10. ఎందుకంటే 9.8 మీటర్ పర్ సెకండ్ అంటే పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే మనం ఒకటి జాయిన్ చేసుకుంటే మొత్తం 10 అవుతుంది కదా. సో 10 వేసుకుంటే, సో ఇది 20, దీనిలో 1 10 క్యాన్సిలేషన్ అయితే 20 మీటర్స్. సో అతను విసిరినటువంటి ఆ బాల్ అనేది ఎంత హైట్కి వెళ్ళింది, 20 మీటర్స్ హైట్కి వెళ్ళింది. సో సెకండ్ కండిషన్ వచ్చేసి వెన్ డస్ ఇట్ హిట్ ద గ్రౌండ్, అంటే అతను విసిరిన బాల్ అనేది ఎర్త్కి, గ్రౌండ్కి ఎంత టైంలో తాకింది, చేరింది అన్నది. కాబట్టి మనం టైం ప్రస్తావన వస్తుంది. సో మనకు ఫార్ములా S=ut ప్లస్ ½ at². ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా. డిస్ప్లేస్మెంట్ మనం -25 అని తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ నుంచి బాల్ కిందకు వస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు మారింది కాబట్టి కిందకు వస్తుంది కాబట్టి నెగిటివ్ అవుతుంది. సో -25 అని తీసుకుంటాం. ఈక్వల్ టు u అంటే యూటిలిటీ అంటే వాడు ఇనిషియల్ పాయింట్ నుంచి ఎంత పైకి విసిరాడు, 20 మీటర్ పర్ సెకండ్స్ వేగంతో విసిరాడు, వెలాసిటీ యూటిలిటీ. సో 20 తీసుకుంటాం, ఇంటూ మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ ఎప్పుడైనా సరే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది పైనుంచి భూమి వైపు వస్తూ ఉన్నప్పుడు నెగిటివ్ అవుతుంది కదా. సో ఇది నెగిటివ్ అవుతుంది. సో -9.8 అంటే 10 తీసుకుంటాం, -10 ఇంటూ t². సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. 5t² - 20t + 25 = 0. సో దీన్ని మనం 5 కామన్ తీసేస్తే t² - 4t + 5 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే t =(1, 5). సో టైం అనేది ఎప్పుడు కూడా మనకు మైనస్లో ఉండదు కాబట్టి సో +5 తీసుకుంటాం. బాల్ అనేది గ్రౌండ్కి 5 సెకండ్స్లో చేరింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.